పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఇవి 2 రకాలుగా ఉంటాయి, అన్యూప్లాయిడీ అని, మోనోజెనిక్ అని. వీటి గురించి టూకీగా చెప్తాను. పీజీటీ అంటే మనం తయారు చేసిన ఐవీఎఫ్ ఎంబ్రియోస్ ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయడం. ఇది ఒక టెస్ట్. ఇందులో ఏంటంటే ఒక చిన్న ముక్క తీసి జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. ఆ చిన్న ముక్క బట్టి ఎంబ్రియో బాగుందా, నార్మల్ ఉందా లేదా అనేది తేల్చి నార్మల్ ఉన్న ఎంబ్రియో గర్భసంచిలోకి వేస్తారు. ఎన్నో రకాల ఇష్యూస్ మనం కనుక్కోవచ్చండి, పట్టుకోవచ్చు. హంటింగ్టన్స్ డిసార్డర్ అని, క్లైన్ఫెల్టర్స్ అని, సికిల్ సెల్ ఎనీమియా అని, ఇవన్నీ మోనోజెనిక్ కింద వస్తాయి. అంటే తెలిసిన జబ్బు ఉంటే కనుక్కోవడం. అన్యూప్లాయిడీ ఏంటంటే ఏ క్రోమోజోమ్లో అయినా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడము లేదా క్రోమోజోమ్ తక్కువ ఉండడము, అలాంటి సమస్యలు ఉంటే పీజీటీఏ ద్వారా పట్టుకుంటాము. ఎందుకు చేస్తాము? డెఫినెట్లీ ఏదైనా జబ్బు ఉంటే, మనకు తెలిసిన ప్రాబ్లం ఉంటే, లేదా పొద్దాక మిస్క్యారేజెస్ అవుతున్నాయి, మీరిద్దరూ మేనరికం ఉన్నారు, ప్రీవియస్ అబ్నార్మల్ చైల్డ్ పుట్టడం జరిగింది, మీ వయసు చాలా ఎక్కువ ఉంది, ఎవరిదైనా ఎక్కువ ఉంది అంటే 38-40 దాకా వస్తున్నారంటే పీజీటీ చేసుకోవడం బెటర్. భర్త కూడా అంతే, 45 దాటిన తర్వాత ఏజ్ వల్ల ఈ అన్యూప్లాయిడీ ప్రాబ్లమ్స్ వస్తాయి.